అమ్మా కళామ్మ తల్లి, నీ ఒడిలో ఎంతోమంది సామాన్యులని అసామాన్యులుగా మార్చిన చరిత్ర నీది. నన్ను కూడా నీ బిడ్డలాగే అనుకుని చరిత్ర కాకపోయినా చరిత్రలో ఒక పేజీ ఉండేలా చేయమ్మా. నాకు తెలుసు నువ్వు చేస్తావు, ఎందుకంటే నువ్వు చాలా మంచమ్మవి. ఇప్పుడు కాదు, తర్వాత కనపడు. ప్రతోడు హీరో అని వచ్చేయటమేనా మా ప్రాణాలు తీయడానికి? హీరో అవుతావా? అసలు యాక్టింగ్లో అలానే వచ్చా నీకు? హీరో లేదు ఏం లేదు, వెళ్ళవా వెళ్ళు. హీరో ఛాన్స్ కావాలా? మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? రేయ్, ఆల్రెడీ ఒకతన్ని ఇలాగే అన్నారు, మొహం అద్దంలో చూసుకున్నావా అని. కట్ చేస్తే కొన్ని కోట్ల మంది ఆయనని గుండెల్లో పెట్టుకున్నారు, తెలుసుగా. మెగాస్టార్ చిరంజీవి. ఇలా చెప్పుకుంటూ పోతే చచ్చూరుకుంటారు యాదవల్లారా. ఎంతసేపు మీ పిల్లలు వాళ్ళ పిల్లలేనా? మాలాంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వరా? యదవల్లారా యదవల్లారా. ఒకటి నా జన్మభూమి భూమి, నా జన్మభూమి, నా జన్మభూమి ఎంతో అందమైన దేశము, అందులో నా ఫిల్ము నగరు ఎంతో అందమైన ప్రదేశము. తానానే తానే నానా తానానే నా. ఓ నీ పడవా. ఎంత? 150 రూపాయలు. ఎందుకంత? మా ఊర్లో 50 ఇస్తే 150 సార్లు చెప్తారు తెలుసా? ఏంది భయ తిప్పేది? 50 రూపాయలు నోటా? పొద్దు పొద్దుగాల మంచి తగిలావు తీవయా ఇటే. పోపో, గొప్ప అవుదాను వచ్చా. రేపు నా ఆటోగ్రాఫ్ కావాలన్నా నీకు నేను ఇవ్వను, పోవయ్యా. హలో బ్రదర్, ఏ ఊరు మంది? మీదే ఊరో తెలీదు కానీ మా ఊరు అమలాపురం. అబ్బో, బ్యాగులో బట్టలతో పాటు అమలాపురం ఎటకారం కూడా తెచ్చుకున్నట్టున్నావు. మనం ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం మనంలాగా ఉండాలి కానీ మారకూడదు అని మా నాన్న చెప్పాడు. ఇంకేం చెప్పాడు మీ నాన్న? చాలా చెప్పాడు, అన్నీ చెప్పేస్తాం. జాగ్రత్తగా దాచుకో. ఇంతకీ నీ పేరేంటి? కేర్ ఆఫ్ అమలాపురం ఆనంద్ బాబు. అయినా ఎందుకొచ్చావు ఇక్కడికి? మంచి సెంటర్ చూసి కొబ్బరి బొండాలు అమ్ముదామని. అర్థం కాలేదా? ఎందుకు వస్తాం బెదరో ఇక్కడికి? హీరో అవుదామని. నువ్వా? ఏ నాకేం తక్కువ? కొంచెం బుర్ర తక్కువ. ఆ? బుర్ర తక్కువ? ఓ అమ్మా, సారీ బ్రదర్, సారీ బ్రదర్, సారీ 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 బాబు సారీ బ్రదర్, సారీ బ్రదర్, సారీ బ్రదర్, సారీ 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 బ్రదర్, సారీ సారీ బ్రదర్. అబ్బా, ఎవడ్రా నువ్వు? ఈ సిల్లడిపోయేలా గుద్దావు. సారీ బ్రదర్, వెనకాల పిచ్చుకోక తరుముతుంటే భయమేసి పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని గుద్దా. ఇచ్చుకోకేమో గాని ఈ పచ్చడైపోయింది. యాదవాని యాదవా. సర్లే వదిలే బ్రదర్. ఇంతకీ నీ పేరేంటి? బాబీ ఫ్రమ్ భీమవరం. ఇంతకీ నీకు ఇక్కడ ఏం పనా?
నీది మన బాపతే. ఏ మీరు కూడా అవకాశం కోసం వచ్చారా? ఏ నువ్వు ఇస్తావా? సరే రండి వెళ్దాం. రైట్. అబ్బబ్బబ్బా, ఈ యాంగిల్ మామూలుగా లేవురా. ఈ యాంగిల్లో కానీ ఫ్రేమ్ సెట్ చేస్తే అబ్బా, అచ్చు ఈ యాంగిల్ చిరంజీవిలో ఉన్నావురా. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. ఈ యాంగిల్లో అచ్చు బాలయ్య బాబులో ఉన్నావురా. ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. సీనుగారు మీ నాన్నగారు బాగున్నారా అనడానికి, సీనుగారు నీ అమ్మ మొగుడు బాగున్నారా అనడానికి చాలా తేడా ఉందిరా లండి కొడక. అరే రామ్. ఏ బాబీ, ఎరా ఈసారి ఏం తరుకొచ్చింది? ఊరకొక్క ఏ కుక్క తరుముకు రాలేదురా. ఆడిషన్ జరుగుతుందంట, వెళ్దామా? అలా లేదే, ఏదో యుద్ధం జరుగుతున్నట్లొచ్చు. ఇంతకే ఆడిషన్స్ హీరో క్యారెక్టర్కేనా? తమరు హీరో తప్ప వేరే చేయరా సార్? అంటే మరి నేను హీరో అవుదామని వచ్చాను మరి. ఏ సినిమాకు బాబు? బ్లూ ఫిలిం కా? ఒరే, బ్లూ ఫిల్మ్ అంటే బ్లూ కలర్లో ఉంటుంది ఏట్రా? అవును, కాకపోతే ఒంటి మీద ఒక బట్ట ఉండదు, ఒక డ్రైవర్ తప్ప. అంటే మా ఊర్లో చెరువులో గేదెలు కడిగి ముందు దిగుతారు కదా, అలానా? రేయ్ ఫు, వెళ్దామా? బ్లూ ఫిలిం అంటే ఏంటి తెలియకుండానే సినిమా హీరో అవుదామని వచ్చావా? సినిమాలో హీరో అవ్వాలంటే బ్లూ ఫిల్మ్స్ గురించి తెలియాలేంట్రా? ముందు సినిమా గురించి తెలియాలి. అబ్బో, ఓయ్. ఇదేనా పక్క? హలో, ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి అన్నారు. ఆడిషన్స్ అయిపోయి 2 రోజులు అయింది, ఇంకా ఉంటాయా మీకోసం? సారీ రా, లేట్గా తెలుసుకున్నా. ఇంతకీ మీరు? నా పేరు మహేష్. ఆడిషన్ జరుగుతున్నాయంటే వచ్చాను. ఆడిషన్స్ అయిపోయి 2 రోజులు అయింది, ఇంకా నీ కోసం ఉంటాయా? ఆనంద్. మహేష్, బాబీ. మహేష్ రామ్, రండి వెళ్దాం. పద. ఇదిగోరా, ఇదే మన ప్యాలెస్. ఎలా ఉంది? మా ఊర్లో బర్రెల తోటి కూడా ఇలాగే ఉంటది తెలుసా? అవునా? ఇక్కడ ఉన్నందుకల్లా మా బర్రె నువ్వే అనుకో. రూమ్ బాగుంది మహేష్, మేం కూడా ఇక్కడే ఉంటాం. కష్టమైనా ఇబ్బంది అయినా రెంట్ అయినా అన్నీ షేర్ చేసుకుందాం. ఆ? రెంట్ షేరింగా? ఎంత బాబు? ఇడితే ఇక్కడ రూపాయలు ఏది తెలుసా? డోంట్ వరీ బ్రదర్, నీతో ఏ పాకి పని చేయించానా రెంట్ కట్టించే బాధ్యత నాది. ఒరే, నేను ఇక్కడికి వచ్చిందే హీరో అవుదామనిరా. రేయ్, ఈ రోజు నుంచి ఇంకా సిన్సియర్గా ట్రై చేయాలరా. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నించాలి. అంటే మనం ఇప్పుడు ఊసిపోక కామెడీగా ట్రై చేస్తున్నామా ఏంటి? అరే, నీ మొహం చూస్తే ఎవరైనా అనుకుంటారా ఇంత సీరియస్నెస్ ఉండదు? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కొన్ని ఉంటాయి, వాటిని ఏం చేయలేం. అబ్బో, ఏంట్రా ఒళ్ళంతా కందిరీగలు కుట్టినోళ్ళగా బాగా మెలికలు తిరిగిపోతున్నావు? ఎక్కడేదైనా గుచ్చుకుందా? లేదురా, అందమైన అమ్మాయి సూపు గుచ్చుకుంది. ఎంతకీ ఎక్కడ బాబు?
ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా కనుక్కో. మళ్ళీ మనం రంగంలో దిగామంటే మామూలుగా ఉండదు. నువ్వేంటి జాను ఇక్కడ? నీకోసమే నేను వెతుక్కుంటూ వచ్చారాం. ఆల్రెడీ నీకంతా చెప్పి నిన్ను ఒప్పించే కదా జాను ఇక్కడికి వచ్చింది. నువ్వు చెప్పినంత ఈజీగా నేను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను రామ్. పిచ్చిదానిలా మాట్లాడికే జాను. ఇక్కడ నేనే చాలా ఇబ్బందుల్లో ఉన్నా, ఇప్పుడు నువ్వు చేంజ్ చేస్తావు. నేను నీతోనే ఉంటాను. ఈ టైంలో ఈ డెసిషన్ కరెక్ట్ కాదు జాను. నిన్నొకటి అడుగుతా, చెప్తావా? మనం ఇష్టపడే వస్తువు మనతోనే ఉండాలనుకుంటామా లేదా? ఉండాలనుకుంటాం. మరి నేను ప్రేమించిన అమ్మాయి నాతోనే ఉండాలని నీకెందుకు అనిపించట్లేదు? మనిషికి వస్తువుకి చాలా తేడా ఉంది జాను. నచ్చితే దేన్నైనా మనం ప్రాణం పెట్టే చూసుకుంటాం రామ్. ఇదిగో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ ఏవి రాకూడదనే నీకు ముందే చెప్పొచ్చా. ఇప్పుడు నేనే చాలా ఇబ్బందులు పడుతున్నా, మధ్యలో నువ్వొచ్చి క్లియర్ చేసుకోవడం అంటే వదిలేద్దామనా లేక దూరం పెడదామనా? ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది రామ్. నీ ఇష్టానికి నేను ఎప్పుడు అడ్డు తగలను రామ్. కానీ అన్ని విషయాలు బాగా ఆలోచించే నువ్వు నిన్ను ఇష్టపడ్డ నా గురించి కూడా ఏదో ఒకటి ఆలోచించే ఉంటావు కదా. నీకెందుకు అర్థం కావట్లేదు జాను. నువ్విక్కడ చూసిన లైఫ్ ఏది అక్కడ ఉండదు. చాలా కష్టపడాలి, ఇబ్బందులుంటాయి, అవమానాలు. నా కోసం ఇవన్నీ అవసరమా? మనకిష్టమైన వాళ్ళ కోసం ఎన్ని కష్టాలైనా భరించొచ్చు. నీ కోసం లైఫ్లో ఏం ఫేస్ చేయడానికైనా నేను రెడీ. లైఫ్ ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు జాను. అలాగని నా ఇష్టం నీ వల్ల దారి తప్పడం నాకు నచ్చదు. నా పక్కన నువ్వు ఉంటే చాలు రామ్. ఈ కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు దేన్నైనా సంతోషంగా భరిస్తా. రే రామ్, రే నిన్నే పిలుస్తున్నారు. వెళ్ళు. తమరికేమొచ్చు? డైలాగ్ చెప్తావా? చెప్తాను సార్. ఎక్కడో దూరం నుంచి ఎన్నో ఆశలు ఆశయాలతో ఇక్కడికొచ్చి పస్తులతో పడుకొని నీళ్లు తాగి కన్నీళ్లతో కడుపు నింపుకొని ఏదో సాధించాలన్న తపనతో ఒక్క ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న కుర్రాళ్ళం సార్. సూపర్, చాలా బాగా చెప్పావు. బట్ నీ సీరియస్నెస్ మీ ఫ్రెండ్స్లో లేదు. అయినా ఈ సినిమాకి ఆర్టిస్ట్ సెలక్షన్ ఎప్పుడో అయిపోయింది. ఒక్క ఛాన్స్ ఇప్పిస్తారని ఎంతో ఆశతో కష్టపడి ఇక్కడికొచ్చాం సార్. అవకాశం ఉంటే ఉందని, లేకపోతే లేదని చెప్పండి. అంతేగాని ఇలా అవకాశం ఇస్తానని చెప్పి పిలిచి మోసం చేయకండి సార్. ఏంటి రమ్మన్నావు? నాకింట్లో సంబంధాలు చూస్తున్నారు. ఓ వెరీ గుడ్. ఏంటి వెరీ గుడ్? నువ్వంటే నాకు పిచ్చి. అవునా? మరి పద హాస్పిటల్కి వెళ్దాం. దేనికి? పిచ్చి అన్నావు కదా, ట్రీట్మెంట్ చేపిద్దామని. జోకా? నీతో జోకులేసేంత టైము మూడు లేవులే కానీ మీ ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకో. లైఫ్ చాలా బాగుంటుంది. నాకు ఇష్టం లేదు. నాకు నువ్వంటే ఇష్టం. చాలా కష్టం. నాకు చాలా ఇష్టం. నీకే నష్టం. అయినా కూడా ఇష్టం. కుదరదు. చూద్దామా?
రామ్ రామ్ తెలియకుండా జరిగిపోయింది రామ్. హలో బాబు, ఈ లోకంలోకి వస్తావా? హలో. నాన్నా నాన్నా, చాలా రోజులుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నాన్న. చెప్పమ్మా. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను నాన్న. వెరీ గుడ్. ఎవరతను? ఏంట్రా, ఏమైంది అలా ఉన్నారు? ఏంటి వెరీ గుడ్? అమ్మాయి ఎవరినో లవ్ చేస్తున్నానంటే మొహం పగలగొట్టాల్సింది పోయి వెరీ గుడ్ నైస్ అనే అంటున్నారు. అదేం చిన్నపిల్ల కాదు, మంచేదో చెడేదో దానికి తెలుసు. ఇలాగా ఆరాపం చేసే ఎవరినో లవ్ చేస్తున్నానని చెప్పే స్థాయికి తీసుకొచ్చారు. నువ్వు చెప్పమ్మా. అడుగుతుంది మిమ్మల్నేరా, ఏమైందో చెప్పండి. ఏంటయ్యా ముగ్గురే వచ్చారు, నాలుగో అతనేడి? నాలుగో అతనేడంటే ముఖాలు చూసుకుంటారేంటయ్యా? ఏ రాలేదా? అవకాశం రాలేదంటారు, తీరా అవకాశం ఇస్తే మీరు రారు. లేదు సార్, ఏదో వర్క్ మీద వెళ్ళాడు, వచ్చేసాడు సార్. సినిమా కంటే ఇంపార్టెంట్ వర్కా? అదేంటో చెప్పండి. నేను రాసుకున్న కథ నలుగురు ప్రాణ స్నేహితులది. అందులో ఏ ఒక్క క్యారెక్టర్ రాకపోయినా మిగతా 3 క్యారెక్టర్లకు వాల్యూ ఉండదు. అందులోనూ ఆ నలుగురు ప్రాణ స్నేహితులు రియల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా ప్రాణ స్నేహితులైతే ఇంకా రియలిస్టిక్గా ఉంటుందని మీ నలుగురిని రమ్మన్నాను. మీరేమో ఒకరిని వదిలేసి వచ్చారు. ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ఈసారి మా అవన్నీ తీసుకొస్తాం. ఇదే మాట ప్రొడ్యూసర్ చెప్పమంటారా? సంవత్సరం పట్టిందయ్యా ఈ సినిమా ఓకే చేయడానికి. ఇవాళ మీ నలుగురిని పరిచయం చేస్తా అన్నాను, మీరేమో ముగ్గురే వచ్చారు. మీ వల్ల నాది కూడా పోయేలా ఉందయ్యా అవకాశం. ఎందుకయ్యా వస్తారు ఇండస్ట్రీకి కమిట్మెంట్ లేకుండా? వెళ్ళనే. కమిట్మెంట్ లేదంట. ఎవరికి? నీకా, నీ వల్ల మాకా? ఒక్క అవకాశం నీ ఎన్ని నెలలు తిరిగాంరా. తీరా అవకాశం వచ్చేపాటికి తమరు లేరు. అసలు ఇదంతా కాదు. నిన్న ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్నావా? నిజం చెప్పు, నిన్నంతా జానుతూనే ఉన్నావు కదా. నీకు ఆల్రెడీ చెప్పాను కదరా, ప్రేమించిన అమ్మాయిని మనసులో తీసేయడం అంత ఈజీ కాదు అని. తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు నాన్న. సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వచ్చింది ఇలా అవకాశాలు పోగొట్టుకోవడానికేనా? ఓకే, వెరీ గుడ్. బట్ ఇప్పుడు చేయట్లేదు నాన్న. తనకి యాక్టింగ్ అంటే ఇష్టం నాన్న. జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయాడు. ఛాన్సెస్ కోసం ట్రై చేస్తున్నాడు నాన్న. చూడమ్మా, ఇండస్ట్రీలో ఛాన్సెస్ రావడం అంత ఆషామాషి కాదు, పెట్టి పుట్టాలి. అతడు ఎప్పుడు సక్సెస్ అవుతాడో తెలియదు కాబట్టి అలాంటి అన్సక్సెస్ఫుల్ పర్సన్ చేతిలో నా కూతుర్ని పెట్టలే. అసలు ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే ఎంత కష్టమో తెలుసా? పెట్టి పుట్టాలి. ఇలా అవకాశాలు చేజార్చుకుంటూ పోతే ఎలారా? ప్లీజ్ నానా, అర్థం చేసుకోండి. రామ్ చాలా డెడికేటెడ్ పర్సన్. ఎలాగైనా సక్సెస్ అవుతాడు నానా. ఎలాగైనా అంటే నీ వెనకాల తిరుగుతున్నా? ఛాన్స్ ఇస్తారా అంటే అన్నీ వదిలేసి నీ వైపు వచ్చాడు. అది నీ హీరో డెడికేషన్. ఓహో, అంతా తెలుసుకుని పక్కగా ప్లాన్ చేశారనమాట. తండ్రిని కదమ్మా, నా టెన్షన్ నాకుంటుంది. అయినా ఇండస్ట్రీలో సక్సెస్ రావాలంటే చాలా కమిట్మెంట్ ఉండాలి, సీరియస్నెస్ కావాలి. రామ్లో అవి చాలా ఉన్నాయి నానా. సరే అమ్మా, ఓ పని చేద్దాం.
నువ్వు రామ్తోనే ఉండు. ఎప్పటికప్పుడు రాముని డిస్టర్బ్ చేస్తూ తన ఆలోచనలు మారేలా ట్రై చెయ్యి. ఒకవేళ అన్నీ మార్చుకొని తను నీ వైపు వచ్చాడనుకో, నీ పెళ్లి జరగదు. ఎందుకంటే ఒక విషయం మీద కమిట్మెంట్ కానీ డెడికేషన్ లేని వాడికి నా కూతుర్నివ్వను. ఒకవేళ నిన్ను కూడా మర్చిపోయి తన గమ్యం వైపు వెళ్ళాడనుకో, అతడెక్కడున్నా తీసుకొచ్చి మీ ఇద్దరి పెళ్లి నేను చేస్తా. గుర్తుంచుకో, ఒక కమిట్మెంట్తో సీరియస్నెస్తో ఉంటావా లేదా ప్రేమ అవకాశం అంటూ ఇలా రెండు పడవల మీద కాలేస్తావో నీ ఇష్టం. సూపర్ నానా, డైరెక్టర్గా నిరూపించుకున్నావు. మంచి డైరెక్టర్గా నిరూపించుకోవడానికి ఒక్క ఛాన్స్ కోసం చూసిన నువ్వు పెళ్లి చేసుకున్నావు, నన్ను కన్నావు. కానీ నీ ఇంటికి అల్లుడిగా వచ్చేవాడు మాత్రం ప్రేమ బంధాలను వదిలేసుకుని లక్ష్యం వైపు చూపాలి. సూపర్ నానా. అయినా పర్వాలేదు, ఓడిపోవడానికి రెడీగా ఉండండి. ఏంటే నాన్నగారితో అలాగేనా మాట్లాడేది? సారీ చెప్పు. మీ ఆయనకి చెప్పు కూతురు పెళ్లి ఎలా చేయాలో ప్లాన్ చేసుకోమని. ఏమైందిరా, ఒక్కసారిగా డల్గా మారిపోయావు? ఏమైందిరా చెప్పు. కొంప తీసి నీ లవర్ ఎవరితో నన్ను జంపా? చెప్పరా, ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా లేకుంటే ఎవరికైనా సీరియస్గా ఉందా? చెప్తేనేగా తెలిసేది. చెప్పరా, ఇక్కడ టెన్షన్తో పిచ్చెక్కిపోతుంది. అదేం లేదురా, మా లల్లీకి 5 ఆడపిల్లలే పుట్టారు, ఒక్క మగాడు కూడా లేడు. లల్లి అంటే మీ అక్క? కాదురా, మా కుక్క. దీంతో అల్లి ఇదొక న్యూస్, నువ్వు టాప్ హీరో లెవెల్ ఎక్స్ప్రెషన్స్, మేము గుడిసేటోళ్ళ నిన్ను ఆధార్చడం. యారా ఇది న్యూస్ కాదా? ఒరే నువ్వు మాట్లాడకరా. మా ఊర్లో మటన్ షాప్ మస్తాన్ గాడికి కత్తి 5 రూపాయలు అప్పుకి తెచ్చి మరీ మర్డర్ చేస్తా. గుడిసేటేదవా. రేయ్ ఆపరా, వచ్చిలా కూర్చో. మరి ఏంటి మామ వాడు మాట్లాడేది? ఈ అబ్బా, ఈరోజు ఆడిషన్స్ ఉన్నాయి తెలుసు కదా, వెళ్దామా లేక ఇక్కడే కూర్చొని పత్తాపారం చేసుకుందామా? వెళ్దాం, మన పని అదేగా. ఆశగా వెళ్ళడం, తూ అనగానే తుడుచుకొని రావడం. సరే పద వెళ్దాం. తూ అనిపించుకోవడానికా? కాదురా, తుడిచివేసుకోవడానికి. రామరాజు కచ్చిపుతోనా? లేదురా, గోచిగుట్టతో. పద.
రోజుకి 10 సార్లు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, తిన్నావా, కలుస్తావా అంటే మంటెక్కిపోతుంది ఇక్కడ. ఇష్టం రామ్. అదే కష్టం అంటున్నాను. నీ బుర్రకి ఎందుకు ఎక్కట్లేదో నాకైతే అర్థం అవట్లేదు. ఒకప్పటి ఇష్టం ఇప్పుడు కష్టంగా భారంగా మారిందా రామ్? ఇదెలా ఉంది? బలవంతంగా ఉన్నప్పుడు ఇష్టమైన కష్టంగా ఉంటుంది జాను. ఇప్పుడు నా పరిస్థితి ఇదే. అర్థం చేసుకో జాను. ఇక్కడికి నేను ఒక లక్ష్యంతో వచ్చాను. నీ వల్లో నీకోసమో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి జాను. నీకు నాకన్నా నీ లక్ష్యమే ఇంపార్టెంటా? ఏం మాట్లాడుతున్నావు జాను? నెలకి 3 లక్షల శాలరీ, వెల్ సెటిల్డ్ లైఫ్ అన్ని వదిలేసుకొని కేవలం 1000 రూపాయలు జేబులో పెట్టుకొని బస్ ఎక్కొచ్చాను యాక్టర్ అవుదామని. అంటే ఎంత ప్యాషన్ ఉందో ఒక్కసారి నువ్వే ఆలోచించు. అయితే ఏం మాట్లాడుతున్నావు జాను? అయితే ఏంటి? నీకు అర్థం అవట్లేదా? మళ్ళీ అడుగుతున్నా, నీకు నేను ఇంపార్టెంటా, నీ గోల్ ఇంపార్టెంటా? నాకు నా గోలే ఇంపార్టెంట్. ఇదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. కష్టమని ఒక్కసారి వదులుకుంటే కావలసినప్పుడు ఏది రాదు. అది ప్రేమైనా ఏదైనా. మూడు టీ. ఎదుగురా. ఈ మధ్య రామ్గఢ్ కొంచెం బాగా డల్గా ఉంటున్నాడు రా. నిజంగానే బహుశా అది నా గురించే అనుకుంటా. మూసుకోరా నువ్వు నీ ఫినాయిల్ డబ్బా మొగం వేసుకుని. అయినా నీ గురించి ఏముంటది? పిచ్చన్న. నేను కష్టపడటం ఆడు చూడలేకపోతున్నాడు రా. తొక్కేం కాదు, నువ్వు నీ ఏదో ఫేస్ చేసుకొని. వాడు జాను విషయంలో బాగా సఫర్ అవుతున్నాడు రా. అమ్మాయిలు టీలా అంటారా, తాగకుండా ఉండలేం. అలా అని ఎక్కువసార్లు తాగలేం. ఒక్కసారి తాగేమనుకో మైండ్కి రిఫ్రెష్మెంట్. అదే 10 సార్లు తాగేమనుకో హార్ట్కే ఎఫెక్ట్. అమ్మాయిలు అంతేరా, దూరం నుంచి చూసామా, సొల్లుగా అరిచామా, నేత్రానందం పొందామా అన్నట్టు ఉండాలి. వాళ్ళకి కొంచెం ముందుకెళ్ళామనుకో మైండ్కి రిఫ్రెష్మెంట్. అదే ఇంకొంచెం ముందుకెళ్ళామనుకో ఈ గ్లాస్ లాగే మన హార్ట్ కూడా పగిలిపోతుంది. అదే నిజమేలే. ఆడదలుచుకుంటే కూలిన రాజ్యాలు ఉన్నాయి, కట్టిన కట్టడాలు ఉన్నాయి. ఎరగదీసావురా. నీకేం అర్థమైందిరా? సరే కానీ రామ్కి ఒకసారి ఫోన్ చేయి. ఎక్కడున్నాడు? అరే, నాకు ఒక ఐడియా వచ్చింది. మళ్ళా ఛాన్స్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మనమే సినిమా తీస్తే
ఒరే టీ కొట్లో ఖాతా బాగా పెరిగిపోయిందిరా, ముందా డబ్బులు ఇచ్చారా ఇచ్చేస్తాను, లేకపోతే ఏంట్రా సింగిల్ టీ గతి లేదు ఇక్కడ, సినిమా తీస్తావా ఏమిటి బాబు? మనల్ని మనం అమ్ముకున్నా అది జరిగే పని కాదు. రేయ్ మీకంటే ముందు నుంచి ఇండస్ట్రీలో నేనున్నా, నాకే కుదరలేదు. ఈ ఐడియా వర్కౌట్ అవుతురా, వేస్ట్, వదిలి. కాదురా, నా ఆలోచన 100% సక్సెస్ అయింది. ఫస్ట్ మనం ఒక పేపర్ యాడ్ ఇద్దాం, అది చూసి మన దగ్గరికి అందరూ వస్తారు కదా, వాళ్ళకు ఉన్న విషయం చెప్పి మనీ పోగేసి అందరినీ కలుపుకొని మనమే ఒక సినిమా ప్లాన్ చేద్దాం. మనం అడగగానే మనీ ఇవ్వడానికి మనం ఏమి వినాయక సందాలు పోజేయట్లా, సినిమాకి ఇలాంటివి చాలా చూసుంటారు అందరూ. కాదురా, ఎన్నో అవకాశాల కోసం ప్రయత్నించాం కదా, ఒక్కసారి మనకు మనమే ఒక అవకాశాన్ని సృష్టించుకొని ప్రయత్నిద్దాం. రేయ్ ఏంటో అందరూ తెగ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. పెరిగిపోయిన ఉల్లిపాయల రేట్ల గురించా? రోజు తినేవాడికి కావాలి ఉల్లిపాయ రేట్ ఎంత, టమాటా రేట్ ఎంత అని. అప్పుడప్పుడు తినేవాళ్ళు మాకెందుకు? అదేం లేదు జాను, రామ్కి ఒక ఐడియా వచ్చింది, మేమందరం కలిసి సినిమా చేద్దామని. అక్క ఒకటి ఇవ్వు, ఇంత పెద్ద జోక్ని టీ తాగుతూ ఎంజాయ్ చేద్దాం. నోరు మూయజాను. నా నోరు మూపిస్తే సినిమా తీస్తావా? ఎవరెవరి దగ్గర ఎంతెంతున్నాయేంటి జేబుల్లో సినిమా తీయడానికి? ఏం పిల్లవమ్మా నువ్వు ఇష్టపడ్డాడు అన్ని బాధలు పడుతుంటే ఏలాకోలం చేస్తావా? ఇష్టాలు గట్రా మా ఒంటికి పడవలేమ్మా, మాది ఒకటే దారి. మీరేంట్రా మీ ఫ్రెండ్కి ఒక ఐడియా వస్తే ముందుకు తీసుకెళ్లి ఆలోచన మానేసి వెనక్కి లాగుతారెందుకు? వాడు చెప్పింది నీలా టీ అమ్ముకుందామని కాదు, సినిమా తీద్దామని. మనసులో గట్టిగా అనుకుంటే ఏదైనా సాధించచ్చు. అబ్బో, టీ అమ్ముకునేది కూడా సినిమా గురించి చెప్తుందే. సరే నువ్వు చెప్పు, సినిమా ఏం పెట్టి తీద్దాం? టీ గ్లాసులు కడిగి వచ్చిన డబ్బుతో తీద్దామా? రేయ్ ముయ్యింకా. ఇవిగో ఇవి నేను టీ గ్లాసు కడిగితే వచ్చిన డబ్బులు. వీటితో సినిమా తీలేం కానీ దారిని వేసుకోవచ్చు. వెళ్ళి పేపర్ యాడ్ ఇవ్వు. అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో ఏం తప్పులేదు. వెళ్ళు, అంతా మంచి జరుగుతుంది.
రే ఎవరో వస్తున్నారు, లగండి లగండి. ఏమైంది నీ ఆడిషన్ ప్లాన్? ఎన్ని కష్టాలు అవసరమా? ఎప్పటికీ మించిపోయింది ఏం లేదు. నన్ను పెళ్లి చేసుకో. రోజు డే అండ్ నైట్ తేడా లేకుండా కోఆపరేట్ చేస్తాను. సంవత్సరం తిరిగేలోపు 2 పిల్లల్ని కానీ నువ్వొకరిని నేనొకరిని హ్యాపీగా చేసుకుందాం. ఏంటి టెంప్ట్ అవుతున్నావా? పర్వాలేదు, ఈ ఒక్కసారికే కమిట్ అవుదాం. నీ వల్లేరా ఇలా జరిగింది. నేనేం చేశాను? ముందే చెప్పాను, ఆ డబ్బులు ఏమన్నా దగ్గర ఉంటే 100 టీలు 50 సమోసాలు వచ్చేవని. నువ్వే నా మాట వినలేదు. అవునా? తిను, బాగా తిను. సమోసాలు, పిస్తాలు, వీలైతే మమ్మల్ని కూడా తినేరా. మాకున్న సగం దరిద్రం వదిలిపోతుంది. ఎంతసేపు ఆ సినిమా వేసుకొని తిందాం తిందాం తిందాం. అబ్బో మాల్ సన్నూరే. మీ నోటి నుంచి ఏమైనా భగవద్గీత శ్లోకాలు వస్తున్నాయి సార్? వాడు ఆడేషన్ ప్లాన్ చేసినప్పుడు నువ్వు కూడా వర్కౌట్ అవుతుందని చెప్పావు. ఇప్పుడు ఫెయిల్ అయ్యేసరికి నా మీద గంటేస్తున్నావు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడతా. మీకేమైనా పిచ్చా? ఇద్దరు గొడవపడితే సరిపోద్దా? అవును తల్లి, మాకు పిచ్చే. నీ మాటలు నీ డబ్బు తీసుకుని ఆడిషన్ పెట్టాను చూసావా? మేం పిచ్చా నా కొడుకులం. ఇప్పటిదాకా ఆడిషన్స్కి వెళ్తే అవకాశాలు రాక బాధపడితే అయ్యో వీళ్ళకి అవకాశాలు రాలేదని జాలిపడ్డారు. రేపటి నుంచి రోడ్డు మీద వెళ్తుంటే అబ్బో వీళ్ళు ఆడిషన్స్ పెట్టారే, సినిమా తీస్తారే అని ఎగతాలు చేస్తుంటే ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? అయినా నిన్ను కాదు అనాల్సింది, వాడిని అనాలి. సరిగ్గా టీ తాగడానికి ఒక రూపాయి దిక్కులేదు కానీ ఒక టీ అమ్ముకునేది డబ్బులు ఇస్తే తీసుకొని మా అందరినీ పిచ్చరా కొడుకులను చేసినందుకు. టీ అమ్ముకునేదేంద్రా? అసలు రానికి తెలిసినంత తెలుసా నీకు సినిమా గురించి? రాణి కూడా నటి అవుదామని ఇండస్ట్రీకి వచ్చిందిరా. తెలుగు తెరపైన తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఒక్క అవకాశం కోసం తిరిగింది. రాణికి నటి అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరిక. ఇంట్లో వాళ్ళ సహకారంతో తన కళను నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చింది. ఒక్క అవకాశం అంటూ తను వెళ్ళని స్టూడియో లేదు, సినిమా ఆఫీసు లేదు. ఇంకా తనకి అవకాశాలు రావేమో అని నిరాశలో ఉన్నప్పుడు ఎక్కడో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళింది. తన అందంతో అభినయంతో అవకాశాన్ని అయితే సంపాదించింది, కానీ అదే తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని తెలుసుకోలేకపోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎక్కడున్నావు అమ్మా ఇన్ని రోజులు? ఇంతటి అందం, చక్కటి నటన, సూపర్ సూపర్, యు ఆర్ సెలెక్టెడ్. నువ్వే నా సినిమాలో హీరోయిన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకేది ఊరికే ఇచ్చి అలవాట్లేదు, నాకేమిస్తా. సార్ తెలివిగల దానివి కదా, అర్థమై ఉంటుంది. సార్ ప్లీజ్ సార్, నేను అలాంటి దాన్ని కాదు. ఇక్కడ ఎవరో అలాంటి వాళ్ళు కాదు, పరిస్థితులు ఎలా తయారు చేస్తాయి.
ఇండస్ట్రీ అనేదే ముళ్ళ పనుపు లాంటిది. అది అందరికీ. కానీ నీలాంటి వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుంది. అది ముళ్ళ పాన్ప లేక నీ అందంతో పూల పాన్పు చేసుకుంటావా? అది నీ చేతుల్లోనే ఉంది. సార్ ప్లీజ్ సార్. టైం వేస్ట్ చేయకు, వెళ్ళు. ఈ రాత్రికి నీ అందం నాది. ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం నీది. ఒక రాత్రి కోసం ఇంత అదృష్టాన్ని వదులుకుంటావా? ప్లీజ్ సార్, ఒక్క అవకాశం. ప్రూవ్ చేసుకుంటాను. మీకు దండం పెడతాను. నేను అలాంటిదాన్ని కాదు సార్. వెళ్ళమ్మా, వెళ్ళు. నెక్స్ట్. హలో అమ్మా. ఏమైనా వచ్చిందా? ఇక్కడ అందరూ యాలాకోలం చేస్తున్నారే, నీ కూతురేంటి, హీరోయిన్ ఏంటి అని. ఇంట్లో పరిస్థితి కూడా బాగోలేదమ్మా. నువ్వు ఎలాగైనా హీరోయిన్ వీళ్ళందరికీ సమాధానం చెప్పాలా? మన ఇల్లు ఒక్కదిద్దాం. అరే, డబ్బుంటేనే ఇలా మనిషికి ఇవ్వరా? గుర్తుపెట్టు, ఏ ఒక్క అవకాశాన్ని జాగ్రత్త అమ్మా. కానీ సూపర్, యు ఆర్ సెలెక్టెడ్. నాకేది ఊరికే ఇచ్చి అలవాట్లేదు. నాకేమిస్తావు? వెళ్ళమ్మా, వెళ్ళు.
సార్ షూట్ ఎప్పుడు నేను సార్ సీన్స్ ఏమన్నా ఇస్తారా? ప్రాక్టీస్ చేసుకుంటాను. ఎవరమ్మా నువ్వు? సార్ నిన్న మీరే కదా యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. నేనా? నేను ఇప్పుడే కదా నిన్ను చూస్తున్నాను. సార్ రాత్రి మీతో ఉంటే హీరోయిన్ ఛాన్స్ ఇస్తానన్నారు కదా సార్. ఏయ్, నీకేమన్నా పిచ్చా? ఆ? ఏంటేంటో మాట్లాడుతున్నావు? సార్ ప్లీజ్ సార్ దండం పెడతాను, మోసం చేయకండి. ఏయ్, వెళ్ళవమ్మా. సార్ ప్లీజ్ సార్. వదలు. సార్ ప్లీజ్ నీకే చెప్పేది. నన్ను మోసం చేయకండి, దండం పెడతాను, నన్ను వదలండి మోసం నాన్న. చేయకండి. సార్ మర్యాదగా చెప్తున్నాను, వదలు. మిమ్మల్ని వదలు. నమ్ముకున్నాను సార్. ఏయ్, వదలమ్మా. వదలండి నాన్న. ఏయ్, నీకేం పిచ్చా? వదలు. సార్, ప్లీజ్ ఏయ్, ఎవర్రా అక్కడ? ఈ పిచ్చి దాన్ని బయట పారేయండి. ఏ? ఆడదాని శీలంతా ఆడుకుంటూ సినిమా తీస్తావంటే నువ్వు. వదలు. క్షమించక్క, నీ గురించి తెలియక మాట్లాడాను. నువ్వన్నందుకు కాదులేరా, నాకే ఏదో కోల్పోయింది గుర్తొచ్చి వచ్చేసా. లోపలింత బాధ పెట్టుకొని రోజు పైకి నవ్వుతూ ఎలా ఉంటున్నావు? సినిమా వాళ్ళం కదా, లోపల ముళ్ళ ప్రపంచం పెట్టుకొని బయట రంగుల ప్రపంచంలో బ్రతికేస్తుంటాం. ఇంత జరిగాక కూడా సినిమా మీద నీకెప్పుడూ కోపం రాలేదా? ఎందుకు? నాకు తగిలిన లాంటోళ్ళు ఎక్కడో అక్కడక్కడ ఉంటారు, మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు. నా రాతే ఇలా ఉంది అంతే. భయమేస్తుంది రాని. ఎన్నో కథలు తెలిసిన ప్రతి కథ బాధైనప్పుడు అసలు ఈ సినిమా ప్రపంచంలో మనం సక్సెస్ అవుతామా? ఇక్కడ ప్రయత్నంలో ఓడిన వారే కానీ ప్రయత్నించి ఓడిన వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడే ఎవరినైనా కలామ తల్లి ఆదరిస్తుంది. నిజమే, గెలవడానికి ఓడిపోవడానికి రంగుల ప్రపంచం అంటే ఇది ఒకటేనా? ఈ ప్రపంచమే ఒక పెద్ద రంగుల వలయం. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే.
ఊరు వెళ్ళిపోతానురా. అదేంట్రా సడన్గా? నువ్వే చెప్పావు గారా, ఈ ప్రపంచమే పెద్ద రంగులమయమని. ఈ ముఖానికి రంగు వేసుకుందాం అనుకున్నా, కానీ నాకు దానికి సెట్ అవ్వదని అర్థమైపోయింది. మా ఊరు వెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతికేస్తా. అక్కడైతే అట్లీస్ట్ అమ్మా నాన్నకు తోడుగా ఉంటున్నానని అనే ఆనందం నాకుంటుంది. మా నాన్న రోజు పొలం వెళ్తూ నేను చేయలేకపోతున్నాను సాయంగా రారా అంటే నేను సినిమాల్లోకి వెళ్తాను, నేను రాను అని మా నాన్నతో గొడవ పడేవాడిని. అప్పుడు మా నాన్న, ఈ సినిమా ప్రపంచం ఒక మహాపెద్ద సముద్రంరా, అందులో మన లాంటి వాళ్ళు ఈదలేరురా అని అనేవాడు. మేమంటే సరేరా, మరి నీ సంగతేంటి? మంచి జాబ్ వదులుకొని సినిమా అంటూ వచ్చావు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నిన్ను ప్రాణంగా ప్రేమించే జాను ఉంది, తనని పెళ్లి చేసుకో, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి, కొత్త లైఫ్ ప్రారంభించరా. వావ్, సూపర్, మంచి డిసిషన్ తీసుకున్నారు. హలో, ఈరోజు మా బాస్ సినిమా రిలీజ్ పెట్టుకొని మీ సినిమాని ఎలా రిలీజ్ చేశారు? మా బాస్ సినిమా హౌస్ఫుల్. టికెట్ దొరకకపోతే ఇంటికి వెళ్ళి పెళ్ళాం పోవలేక ఈ సినిమాకి వెళ్ళా. అసలు ఏమన్నా సినిమా తీశారా సార్? సినిమా అదిరిపోయింది సార్, చూస్తూనే ఉండండి. సాయంత్రానికల్లా సినిమా సూపర్ హిట్ దాకా వస్తుంది. నమస్తే సార్. మీ వాడు చాలా గొప్పవాడు, అనుకున్నది సాధించాడు. అంకుల్, అయితే అన్నయ్యకి చాలామంది స్టాఫ్స్ పరిచయం ఉంటుంది కదా, నన్ను ఒకసారి తన దగ్గర తీసుకెళ్తే ఒక సెల్ఫీ దిగుతా అంకుల్.